ఖమ్మం జిల్లాకు మరో భారీ వరద గండం పొంచి ఉంది. వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో మున్నేరుకు వరద ఉధృతి పెరిగింది. బయ్యారం, గార్ల చెరువులకు భారీగా వరద నీరు వస్తుంది. మున్నేరు, ఆకేరు భారీగా వరద పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో హై అలర్ట్ జారీ చేశారు అధికారులు. మున్నేరు వెంట నివసించే ధన్వాయిగూడెం, రమణపేట్, ప్రకాష్ నగర్, మోతీనగర్, వెంకటేశ్వర నగర్ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లోకి వెళ్లాలని సూచించారు. ఇప్పటికే పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గత వారం భారీ వర్షం, వరదలతో మున్నేరు పరివాహక ప్రాంతం మునిగిపోయింది. ఇప్పటికే ఉన్నదంతా పోయి కట్టుబట్టలతో మిగిలిపోయారు బాధితులు. ఇప్పుడు మరోసారి భారీ వర్షం, వరద ఎఫెక్ట్తో బిక్కుబిక్కుమంటున్నారు. రాత్రి పునరావాస కేంద్రాన్ని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, సిపి సునీల్ దత్తో కలిసి పరిశీలించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ముంపు బాధితుల కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలకు వివరించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిని పరామర్శించారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు భట్టి. ఇక ఖమ్మం జిల్లాలో భారీ వర్షపాతం నమోదు కావడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. జిల్లా మంత్రులు తుమ్మల, పొంగులేటి మున్నేరు పరివాహక ప్రాంతం నుంచి ప్రజలను ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. దీంతో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ ఖమ్మం నుంచి కదిర్ అందిస్తారు. కదిర్, గత 10 రోజుల నుంచి చూస్తే ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎవరు బయటకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఎక్కడ ఏ ఇల్లు సేఫ్ అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఏదైతే లోతట్టు ప్రాంతం అని చెప్పేసి మున్నేరు పరివాహక ప్రాంతం అనుకున్నామో ఆ ప్రాంతం కాకుండా ఏదైతే ఎగువన ఉన్న ప్రాంతాలన్నీ కూడా నీటిమయమైపోతున్నాయి. అటు కవిరాజ్ నగర్ కానివ్వండి, అటు బొక్కలగడ్డ, కాల్వొడ్డు, వెంకటేశ్వర నగర్, వేణుగోపాల్ నగర్, ఈ కాలనీలన్నీ నీట మునిగిపోతున్నాయి. దాంతోపాటుగా దిగువన ఉన్న ధంసలాపురం కాలనీ వరకు కూడా బాగా వరద పోటెత్తుండడంతో అక్కడున్న ప్రజానికం తీవ్ర ఆందోళన చెందుతా ఉంది. అయితే రాత్రికి ఆ ధంసలాపురం న్యూ కాలనీ వద్దకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అక్కడ ఉన్న ప్రజలందరినీ అప్రమత్తం చేశారు. వారితో పాటు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సిపి సునీల్ దత్ ఇద్దరు ఉండి అక్కడున్న ప్రజానికాన్ని అవగాహన కల్పించారు. నిన్న మొన్నటి వరకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేక ఇబ్బంది పడుతున్నాం, మళ్ళీ మరో నష్టం జరగకుండా మీరు బయటికి రావాలని చెప్పేసి వాళ్ళని కోరారు, వారిని విన్నవించారు. దాంతో వాళ్ళని న్యూ ధంసలాపురంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో షెల్టర్ కల్పించారు. పునరావాస కేంద్రంలో అన్ని రకాల సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. దాంతోపాటుగా మున్నేరు ఎగువన అటు పెద్ద చెరువు దగ్గర నుంచి, బయ్యారంలో ఉన్న పెద్ద చెరువు దగ్గర నుంచి అన్ని రకాల చెరువులు, వాగులు, వంకలు అన్ని మున్నేరుకే కనెక్టివిటీ ఉండటం కారణంగా ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు ఖమ్మం జిల్లాకు కూడా భారీగా వరద పోటెత్తడం కారణంగా ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే జిల్లా వ్యాప్తంగా నిన్న యాజ్ ఆన్ యావరేజ్ చూసుకున్నట్లయితే 774.19 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా 21 మండలాల్లో కూడా వర్షపాతం అనేది నమోదైంది. వైరాలో అనేక కాలనీలు నీట మునిగిపోవడం జరిగింది. వైరా రిజర్వాయర్ పరిధిని మించి ఇప్పటికే ప్రవహిస్తూ ఉంది. దాని హైయెస్ట్ నీటి మట్టం వచ్చేసి 18.3 అడుగులు కాగా ఇప్పటికే 21 అడుగుల మేర ప్రవహిస్తూ ఉంది. దాంతోపాటు లంకాసాగర్ ప్రాజెక్టుకు కూడా భారీగా వరద పోటెత్తా ఉంది. దిగువకు 17,066 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మున్నేరు వద్ద చూడొచ్చు పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. నిన్న మొన్నటి వరకు రాళ్లు తేలిన మున్నేరు వాగు గత 10 రోజుల నుంచి ఒక గోదావరి నది ఏ విధంగా అయితే ప్రవహిస్తుందో అదేవిధంగా ఈ నది ప్రవహిస్తూ ఉంది. దాని కారణంగా ఇటు జలగం నగర్ పక్కనే ఉన్న రాజీవ్ గృహకల్ప కాలనీల దగ్గర నుంచి మొదలుకొని పరివాహక ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోవడం జరిగింది. అనేక మంది ఇండ్లను కోల్పోయారు, ఆస్తిని కోల్పోయారు. విధ్వంసాన్ని సృష్టించిందని చెప్పాలి ఈ వరద మొత్తం. ప్రస్తుతం వరద అనే స్థాయి అనేది 16 అడుగులకు చేరువలో ఉంది. అధికారికంగా ఇంకా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయలేదు. ప్రస్తుతానికి ఇది నిన్న మొన్నటి వరకు చూస్తే 37 అడుగుల మేర మున్నేరు అనేది ప్రవహించింది. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ మొదటి ప్రమాద హెచ్చరిక చేరువలో ఉంది. దీని కారణంగా దిగువన ఉన్న ప్రాంతం అంతా కూడా నీటిమయమైపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు జిల్లాలో కూడా భారీగా వర్షపాతం నమోదవుతున్న కారణంగానే ఈ మున్నేరుకు వరద పోటెత్తా ఉంది. అటు కొణిజర్ల మండలంలోని పల్లిపాడు దగ్గర నుంచి కొత్తగూడెం వెళ్లే మార్గాన్ని కూడా నిలిపేయడం జరిగింది. అక్కడ అంజనాపురం తీగల బంజర వద్ద అక్కడ వాగు పొంగి పొర్లుతా ఉంది. దాని
ప్రస్తుతం అక్కడ జన్నారం దగ్గర ఒక వాగు ఉంటుంది, ఆ వాగు కూడా పొంగి పొర్లుతుంది. దాంతోపాటుగా ఇప్పుడు అన్ని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నీటిమయం అయిపోవడం జరిగింది. అయితే కొన్ని చోట్ల వర్షం లేకపోయినా కానీ వరద తాకిడైతే బీభత్సాన్ని సృష్టిస్తూ ఉంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉంది అంటే ఎవరు సేఫ్గా లేని పరిస్థితి ఉంది. ఏదైతే కొన్ని ఖమ్మం ఏదైతే ఓల్డ్ సిటీ లాగా ఉందో ఆ టౌన్లు మాత్రమే కొంత సేఫ్గా ఉన్నాయి, కానీ కొత్తగా వెలిసిన అన్ని కాలనీలకు వరద నీరు అనేది చేరిపోవడం జరిగింది. ఎగువన ఉన్న ప్రాంతాలకు కూడా వరద పోటెత్తా ఉంది. ఇప్పటికే కవిరాజ్ నగర్ దాంతోపాటుగా లాక్డౌన్ జరిగింది. ఇప్పుడు చూడొచ్చు మున్నేరులో ఒకవైపు ఇంకో ఎక్స్టెన్షన్ బ్రిడ్జ్ కోసం అని చెప్పేసి పనులు చేస్తూ ఉన్నారు. ఆ పనులు చేసే క్రమంలో మొత్తం మెటీరియల్ కొట్టుకొని పోవడం. ఇప్పుడు ఇక్కడ పవర్ కనెక్టివిటీ కూడా లేదు. అనేక కాలనీలు అన్ని కూడా అంధకారంలోనే ఉన్నాయి. ఎందుకంటే ప్రత్యేకించి ఇప్పుడు పవర్ కనెక్టివిటీ ఇవ్వాలి అంటే వాటిలో తడిసిన పరిస్థితి ఉంది. అక్కడ జిల్లా ప్రజానికం అంతా కూడా ఆందోళన చేస్తున్నట్టు ఆల్రెడీ వరద నష్టంతో ఉన్న కారణంగా ఇప్పుడు ప్రస్తుతం మరో షార్ట్ సర్క్యూట్ అయితే మరింత ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా ఇప్పుడు కరెంటు సప్లై అనేది రాత్రి స్వల్ప కాలనీ మొత్తానికి ధ్వంసమైంది. అక్కడ 31 బ్లాక్లు ఉన్నాయి. ఒక్కొక్క బ్లాక్ లో 8 పోర్షన్లు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా నేలమట్టం అవడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం జిల్లాలో ఎక్కడ చూసినా కానీ వరద అని చెప్పేసి ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నాయి. అనేక మంది చిన్న పెద్ద అనే ఇల్లు తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా షెల్టర్లలో ఉన్న పరిస్థితి. ప్రస్తుతం చూడొచ్చు మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్న మున్నేరు ఎప్పుడు తగ్గుతుందా, తమ ఇండ్లకు ఎప్పుడు రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. అయితే జిల్లా అధికార యంత్రాంగం మాత్రం వరద ఇప్పట్లో తగ్గేటట్టు లేదని చెప్పేసి చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడు మున్నేరులో మనం చూడొచ్చు మిడిల్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఎక్కువగా వరద భారీగా పోటెత్తా ఉంది. కుడి ఎడమల పక్కనే కొంత వరద తక్కువ కనిపిస్తూ ఉంది. అదే మిడిల్ ఫ్లో ఏదైతే ఉందో అది కుడి ఎడమలకు పారినట్టయితే మళ్ళీ మొదటి ప్రమాద హెచ్చరికను కూడా మించి పారే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా ప్రస్తుతం ఇప్పుడు ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఆ బ్రిడ్జ్ కూలిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి V6 సూచన మేరకు అధికారులు అప్రమత్తం అవడం జరిగింది. దాంతో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ రాకపోకలు ఆపేశారు. ఇరువైపులా 4 అడుగుల గోడ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. ఖమ్మం జిల్లాకు రాకపోకల అంతరాయం ఖచ్చితంగా ప్రతిసారి కలుగుతూ ఉంది. అటు బైపాస్ రోడ్ బ్రిడ్జ్, అదేవిధంగా మున్నేరు బ్రిడ్జ్, ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ 3 బ్రిడ్జిలు ఉన్నాయి. ఖమ్మంకు రావాలంటే 3 బ్రిడ్జిలే ప్రధానంగా ఉంటాయి. 3 బ్రిడ్జిల నుంచే రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ 3 బ్రిడ్జిల పరిస్థితి ఎలా ఉంది అంటే కాస్త వరద పెరిగితే ఖచ్చితంగా ఈ రాకపోకలు నిలిపివేసే పరిస్థితి కనిపిస్తాం. రైట్ కదర్, థ్యాంక్ యూ.